Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. ఈరోజు మనము డిస్కస్ చేయబోయే క్లాస్ వచ్చేసి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. ఈరోజు క్లాస్తో మనకు అభ్యసనం అయిపోతుందమ్మా. అభ్యసనంలో నేను నిర్వచనాలు, అభ్యసనం పైన ప్రభావం చూపే కారకాలు, అభ్యసనం యొక్క లక్షణాలు, ఇవి జనరల్ టాపిక్స్ అన్ని మీకు కవర్ చేయలేదు. సార్ ఖచ్చితంగా అవి కూడా కావాలి అంటే కింద క్లాస్ రెడీ చేస్తాను. మీకు ఆ క్లాస్ కావాలో వద్దో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఆలస్యం చేయకుండా క్లాస్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. మనము ప్రీవియస్ క్లాస్లో అభ్యసన బదలాయింపు గురించి మనం తెలుసుకున్నాము. అనుకూల బదలాయింపు, వ్యతిరేక బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు అని. ఇప్పుడు ఆ యొక్క అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలను గురించి మనం తెలుసుకున్నాం. మొదటి సిద్ధాంతం మనం చూసినట్లయితే విద్యుక్త లేదా నియత క్రమశిక్షణ సిద్ధాంతము, అంటే థియరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లైన్. ఇది ఏంటి అంటే ఇది అతి పురాతన సిద్ధాంతము. ప్రజెంట్ దీన్ని శాస్త్రవేత్తలు అంగీకరించట్లేదన్నమాట. అంటే ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అని మనం గమనించినట్లయితే, ఈ సిద్ధాంతం ప్రకారము వ్యక్తి మనసులో కొన్ని భాగాలు ఉంటాయి. అవి ఏంటి అంటే వివేచనము, ఆలోచన, తీర్పు, జ్ఞాపకము, పరిశీలన ఇవన్నీ ఉంటాయి. వీటిని అభివృద్ధి పరచుకోవడానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే పరిశీలనను పెంపొందించడానికి సైన్స్ అనే సబ్జెక్టు, వివేచనను పెంపొందించడానికి తర్కశాస్త్రం అనే సబ్జెక్టు, ఏకాగ్రతను పెంపొందించడానికి గణితం అనే సబ్జెక్టును బోధిస్తారు అని ఈ యొక్క సిద్ధాంతం ద్వారా తెలపడం అనేది జరిగింది. ఇది పురాతన సిద్ధాంతం అమ్మ. దీన్ని శాస్త్రవేత్తలు ఏమాత్రం అంగీకరించట్లేదు. దీని ప్రకారం ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనసులో కొన్ని భాగాలు ఉంటాయి. అవి ఏంటి అంటే వివేచనము, ఆలోచన, తీర్పు, జ్ఞాపకము, పరిశీలన. ఈ యొక్క నైపుణ్యాలని అభివృద్ధి పరచుకోవడానికి కొన్ని సబ్జెక్ట్స్ దోహదం చేస్తాయి. ఆ యొక్క సబ్జెక్ట్స్ను బోధించడం అనేది జరుగుతుంది. పరిశీలనను పెంపొందించడానికి సైన్స్ సబ్జెక్ట్ని, వివేచన కోసం తర్కశాస్త్రాన్ని, ఏకాగ్రత కోసం గణిత శాస్త్రాన్ని బోధించడం జరుగుతుంది అని ఈ యొక్క నియత క్రమశిక్షణ సిద్ధాంతం లేదా విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం తెలపడం అనేది జరిగిందమ్మా. సెకండ్ మనం చూసినట్లయితే సమరూప మూలకాల సిద్ధాంతము. మీకు ఇక్కడే ఉందమ్మా సమరూప. ఓకే రైట్. సమరూప అంటే ఏంటో మీకు అందరికీ తెలుసు. అంటే ఒకే విధంగా ఉండటం, అంటే సిమిలారిటీస్ అనమాట. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే తార్నడైక్ ప్రతిపాదించడం అనేది జరిగింది. అసలు ఈ సిద్ధాంతం ఏం చెప్తుందని మనం చూసుకున్నట్లయితే రెండు అంశాల మధ్య లేదా రెండు విషయాల మధ్య ఆ సారూప్యం అనేది ఉంటుంది. సామ్యం అనేది ఉన్నప్పుడు ఏంటంటే ఈ అభ్యసనం అనేది బదలాయింపు జరుగుతుంది. ఈ అభ్యసన బదలాయింపు జరగటం అనేది జరుగుతుందని తెలపడం అనేది జరిగిందమ్మా. అంటే ఏంటి, ఆ రెండు విషయాల మధ్య ఏముండాలి అంటే సిమిలారిటీ ఉండాలి, అంటే సారూప్యము. దాన్ని సమరూప మూలకాల సిద్ధాంతము అంటారమ్మా. అంటే అందులో వేటిలో సారూప్యం అని మనం చూసుకున్నట్లయితే విషయంలో సారూప్యము అంటే సిమిలారిటీ ఆఫ్ కంటెంట్. సెకండ్ వచ్చేసి వైఖరిలో సారూప్యము అంటే సిమిలారిటీస్ ఆఫ్ యాటిట్యూడ్స్ అంటారనమాట. ఇవన్నీ ఏంటంటే వీటిలో సారూప్యం ఉన్నప్పుడు అభ్యసన బదలాయింపు అనేది బాగా జరుగుతుంది అని తెలపడం అనేది జరిగిందమ్మా. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే గణిత నైపుణ్యాలు సక్రమంగా ఉంటే ఆటోమేటిక్గా ఏంటంటే యాంత్రిక సాంకేతిక విద్యలకు బదలాయింపు చేయొచ్చు, అంటే ఆ యొక్క అభ్యసనం కూడా బాగా చేయొచ్చు అని. అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే గణిత నైపుణ్యాలు ఎక్కువ ఉన్నప్పుడు ఫిజిక్స్కి భయపడరమ్మా. ఎందుకు, ఈ గణితంలో సమస్యలన్నీ చేయగలరు, ఆ నైపుణ్యం ఉంది. ఇప్పుడు మనం ఫిజిక్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఫిజిక్స్లో ఫార్ములాస్ ఉంటాయి, సమ్స్ ఉంటాయి. అవి చేయటానికి ఈ గణిత నైపుణ్యాలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫిజిక్స్ సమ్స్ చేసేటప్పుడు ఎవరు భయపడరు అనమాట. ఎందుకు అంటే కారణం ఏంటంటే సంకేతాలు కావచ్చు, సూత్రాలు కావచ్చు, ఇవన్నీ ఒకేలా ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఈ అక్కడ చేసే సొల్యూషన్స్, మ్యాథ్స్లో చేసే సొల్యూషన్స్ ప్రకారమే ఫిజిక్స్లో కూడా సొల్యూషన్స్ చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే టైప్ రైటర్లో, కంప్యూటర్లో, కీబోర్డులో ఉండే సారూప్యం వల్ల టైప్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోవడం కూడా సులభం అనమాట. అంటే ఇప్పుడు టైపింగ్ అంటే కీబోర్డు ఇప్పుడు మనం గమనించినట్లయితే అన్ని కీబోర్డ్స్ కూడా ఒకే రకంగా ఉంటాయి. మరి అన్ని స్ట్రైట్గా ఉండవు, ఏబిసిడి, ఈఎఫ్జిహెచ్డి అని. ఏంటి ఈ యొక్క
సిస్టమ్ కీబోర్డ్స్ని మనం గమనించినప్పుడు ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. అది ఆ ప్యాటర్న్ అనేది టైప్ రైటింగ్లో కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, కీబోర్డ్స్ కావచ్చు, అన్నీ ఒకే రకంగా ఉంటుంటాయి అన్నమాట. కంప్యూటర్, టైప్ రైటర్ రెండిట్లో కూడా ఈ కీబోర్డ్ అనేది ఒకే రకంగా ఉంటుంది. అందుకని అక్కడ నేర్చుకున్న టైప్ రైటింగ్లో మనము కీబోర్డ్ ఏదైతే నేర్చుకుంటామో అది కంప్యూటర్కి వచ్చేసరికి అందుకే చాలా వరకు చాలామంది చాలా ఫాస్ట్గా టైప్ చేస్తూ ఉంటారమ్మ కంప్యూటర్లో. ఎందుకని మనం చూసుకున్నట్లయితే వారు టైప్ రైటింగ్లో శిక్షణ తీసుకున్నారు. అక్కడ జరిగిన అభ్యసనం అనేది వాళ్ళకి ఇక్కడ కంప్యూటర్లో ఉపయోగం జరిగింది. అంటే సిమిలారిటీ అక్కడ ఉండి కీబోర్డ్లో ఉండే సిమిలారిటీస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే సమరూపం మూలకాల సిద్ధాంతం అనేది సారూప్యం ఉన్న విషయాల మధ్య అభ్యసన బదలాయింపు అనేది జరుగుతుంది. అంటే ఆ అభ్యసన బదలాయింపు ఏంటి అంటే అనుకూల బదలాయింపు జరిగిందా, శూన్య బదలాయింపు జరిగిందా, అననుకూల బదలాయింపు జరిగిందా, ద్విపార్శ్వ బదలాయింపు జరిగిందా? ఇప్పుడు ఈ టైప్ రైటర్ కంప్యూటర్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు టైప్ రైటరు కంప్యూటర్లు ఇందులో ఒక అభ్యసన బదలాయింపు అనేది జరిగిందమ్మా. ఆ అభ్యసన బదలాయింపు ఏంటి అన్నది మనం ప్రీవియస్ క్లాసెస్లో 4 రకాల అభ్యసన బదలాయింపులు తెలుసుకుందాం. అందులో ఏ అభ్యసన బదలాయింపు కిందికి వస్తుందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ మూడోది మనం చూసుకున్నట్లయితే సామాన్యీకరణ సిద్ధాంతం అంటే థియరీ ఆఫ్ జనరలైజేషన్. ఈ సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు అంటే చార్లెస్ జెడ్ రూపొందించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే సమరూప అంశాల కంటే అంటే సిమిలారిటీస్ కంటే సామాన్యీకరణ వల్ల అభ్యసన బదలాయింపు అనేది ఎక్కువ జరుగుతుంది. సామాన్యీకరణ అంటే ఏదో కాదమ్మా, నథింగ్ బట్ జనరలైజేషన్ అంటే వాడుకలోకి తీసుకొని రావటం అనమాట. అంటే సమరూప అంశాల్లో ఉండే బదలాయింపు కన్నా సామాన్యీకరణ జరిగిన అంశాల్లో బదలాయింపు ఎక్కువగా ఉంటుంది అని ఇక్కడ తెలపటం అనేది జరిగింది. అంటే ఇక్కడ నేరుగా పాల్గొంటారమ్మా. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే 2 సమూహాలను మనం గమనించినప్పుడు పరావర్తన సిద్ధాంతం గురించి ఏ అనే సమూహానికి తెలపటం అనేది జరిగింది. బి అనే సమూహానికి ఈ పరావర్తన సిద్ధాంతం గురించి మనం తెలపలేదు. అప్పుడు ఏం జరిగిందంటే నీటి అడుగులో ఉన్న గమ్యాన్ని బాణంతో కొట్టాలన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రెండు సమూహాలు కూడా ఖచ్చితంగా నీటి అడుగులో ఉన్న గమ్యాన్ని బాణంతోటి కొట్టగలరు. పరావర్తన సిద్ధాంతము ఏ సమూహానికి చెప్పి పరావర్తన సిద్ధాంతము బి సమూహానికి చెప్పకపోయినా కూడా ఈ నీటి అడుగులో ఉన్న గమ్యాన్ని బాణంతో 2 సమూహాలు కొట్టగలవు. కానీ ఆ యొక్క నీటి మట్టం మారుస్తే, ఆ యొక్క నీటి ఎత్తు మారుస్తే ఏ సమూహం మాత్రమే కొట్టగలదు. ఎందుకు? వారికి పరావర్తన సిద్ధాంతానికి సంబంధించిన ట్రైనింగ్ వాళ్ళ దగ్గర ఉంది, జనరలైజేషన్ జరిగింది. అంటే వారు ఏంటంటే దాన్ని వారు పాటించారు ప్రత్యక్షంగా. ఈ బి సమూహానికి దాని గురించి తెలియదు, అందుకని వారు కొట్టలేరు అనమాట. ఇంకో ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే మోటార్ కారు ఇంజన్ను బాగు చేయగలిగిన మెకానిక్ మోటార్ బోటును కూడా బాగు చేయగలడు. ఎందుకు అంటే అతనికి ఆ పని తనం అనేది తెలుసు, ఆ పని అతను చేశాడు. సామాన్యీకరణ అంటే ఈ మోటార్ కారు ఇంజన్లో ఏ పని అయితే ఉందో దాన్ని ఈ మోటార్ బోటు దగ్గర కూడా అతను సామాన్యీకరించడం జరిగింది. అంటే దాన్ని ఇక్కడ అవలంబించడం అనేది జరిగింది. దాన్ని ఏమంటారంటే సామాన్యీకరణ. అంటే సామాన్యీకరణ సిద్ధాంతము, థియరీ ఆఫ్ జనరలైజేషన్. నెక్స్ట్ ఫోర్త్ మనం చూసినట్లయితే ఆదర్శాల సిద్ధాంతం అమ్మ. ఈ ఆదర్శాల సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే బాగ్లే. ఈ బాగ్లే రచించిన గ్రంథం ఏంటి? మీరు దాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. బాగ్లే రచించిన గ్రంథము మనం ప్రీవియస్ క్లాస్లో ఎప్పుడో తెలుసుకున్నాము. మరి మీకు ఎంతవరకు గుర్తుందో, ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారో తెలియాలి కదా. అందుకని చెప్పేసి దీన్ని మీకు అసైన్మెంట్ కింద చెప్తున్నాను. దీన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకు తెలియచేయమంటున్నానంటే ఈ బిట్స్ అనేవి కొన్ని గ్యారంటీ బిట్స్. ఇవి మీకు స్ట్రైక్ అయినప్పుడు రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రివిజన్ చేసేటప్పుడు కూడా మీకు పెద్ద ఇబ్బంది అనిపించదు అనమాట. బాగ్లే రచించిన గ్రంథం ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇతను ఏం తెలిపాడు అంటే ఇతను తెలిపిన దానికి ఈ సామాన్యీకరణ సిద్ధాంతానికి పోలికలు ఉండటం అనేది జరిగింది. అంటే ఏంటి ఇతను ఏం తెలిపాడంటే ఒక విషయము ప్రాధాన్యతను గుర్తించడం వల్ల ఒక వైఖరి విధానం అనేది రూపొందించబడుతుంది. అంటే ఆ విషయం పట్ల ఒక వైఖరి అనేది వస్తుంది వ్యక్తికి. ఏంటి ఆ వైఖరి అంటే ఆ వైఖరి అనేది అభ్యసన బదలాయింపుకు అంటే ఇప్పుడు ఇంట్లో పరిశుభ్రాన్ని పాటిస్తున్నాడు, అది అతని వైఖరి. కానీ ఆఫీస్కి వెళ్ళినా కూడా అతను పరిశుభ్రతనే పాటిస్తాడు అనమాట. ఇంట్లో మంచిగా సరౌండింగ్స్ అంతా క్లీన్గా చేసుకున్న వ్యక్తి, పరిశుభ్రతను పాటించిన వ్యక్తి ఆఫీస్కి పోయినప్పుడు కూడా ఈ యొక్క పరిశుభ్రతగానే ఉంటాడనమాట.
అందుకే దాన్ని ఏమంటారంటే ఆదర్శాల సిద్ధాంతం. అక్కడ ఒక అభ్యసన బదలాయింపు అనేది జరిగింది. ఇది ఆదర్శాల సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బాగ్లే. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. దీన్ని గెసాల్ట్ వాదులు ప్రతిపాదించారు. గెసాల్ట్ వాదులు ఎవరమ్మా? ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. దాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. గెసాల్ట్ వాదులు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరు అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఇది గమనించినట్లయితే ఇది సమగ్రాకృతి సిద్ధాంతం అనమాట. అంటే ఏంటి అంటే ఇది సమస్తానికి, ఒక వ్యవస్థానికి సమస్తానికి మధ్య ఉండే సంబంధాన్ని కొత్త పరిస్థితులలో కూడా అవలంబించి ఆ అభ్యసన బదలాయింపు అనేది జరుగుతుంది. మీకు గెసాల్ట్ వాదుల గురించి తెలిసిందే. ఏంటి, వారు విడివిడి భాగాల కన్నా మొత్తానికి ప్రాముఖ్యత ఇస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క వ్యవస్థానికి సమస్తానికి మధ్య ఏ సంబంధం అయితే ఉందో దాన్ని కొత్త పరిస్థితుల్లో కూడా అవలంబిస్తారు. అంటే వీరు నేర్చుకున్న సంబంధాలు, వీరు తెలుసుకున్న సంబంధాలు, అంటే అవి మొత్తంగా కావచ్చు, విడివిడి భాగాల్లో కావచ్చు, వారికి తెలిసినవి ఏవైతే ఉన్నాయో దాన్ని వారు కొత్త పరిస్థితుల్లో కూడా అవలంబించి అభ్యసన బదలాయింపు అనేది వీరు చేయగలరు అనమాట. ఇది ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు సూత్రాలను కాక సంబంధాలను ముఖ్యంగా పరిగణిస్తారమ్మా. వీళ్ళు సూత్రాలకు అంత విలువ ఇయ్యరు. సో అంటే వీరు మొత్తంగా చూసే మనుషులు కాబట్టి విడివిడి భాగాలకు వీరు విలువ ఇవ్వరు. అందుకే ఏంటంటే వీరు సూత్రాలుగా కాక సంబంధాలనే ముఖ్యంగా పరిగణిస్తారు. అందుకే వీరు ఏంటంటే సమగ్రాకృతికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరిగింది. ఏ సిద్ధాంతం ప్రకారం అంటే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ప్రకారం. మరి విద్యా ప్రాముఖ్యత ఏంటి అంటే మనం పాఠశాలలో ఏం విషయాలు అయితే నేర్చుకున్నామో అవి నిత్య జీవితంలో ఉపయోగపడేటట్లు ఈ యొక్క సిద్ధాంతాల అంటే అభ్యసన బదలాయింపు అనేది జరుగుతుంది. నెక్స్ట్ బట్టి అభ్యసనం కాకుండా అర్థసహితంగా నేర్చుకునేటట్టు ఉంటుంది. అప్పుడే వారిలో అంతర్దృష్టి అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏంటంటే సమస్యలకు పరిష్కారము వాళ్ళే తెలుసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే సరైన వైఖరులు, విలువలు అనేవి వాళ్ళకు పెంపొందించగలము వీటన్నిటి ద్వారా అని తెలపడం జరిగింది. ఇది ఈరోజు క్లాస్ అమ్మ. మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఐఎమ్ సైనింగ్ అవుట్. బై బై.